నమస్తే. వెల్కమ్ టు ది డేట్ లైన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి, మంచి క్రీడాకారుల్ని తయారు చేయడానికి ఆడుదాం ఆంధ్ర అని ఒక కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించింది. చాలా విజయవంతం కూడా అయింది ఆ కార్యక్రమం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చదువులకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో అట్లానే ఆటలకు కూడా అంత ప్రాధాన్యత ఇవ్వాలి. అది మానసిక శారీరక ఆరోగ్యానికి చాలా అవసరమని నమ్మే వ్యక్తి కాబట్టి ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కొద్ది రోజుల పాటు జరిగింది. చాలా మంచి ఆదరణ లభించింది దానికి. ఇంకోవైపు ఇంకొక ఆట కూడా నడుస్తున్నది. ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్షాలతో కేంద్రంలోని బీజేపీ, అధికారంలో ఉన్న బీజేపీ ఆడుదాం ఆంధ్ర అన్నట్టుగా వివరిస్తుందని చెప్పుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం, జనసేన పార్టీలతో బీజేపీ ఒక ఆట ఆడుకుంటున్నట్టుగా కనిపిస్తున్నది. తాజాగా ఇప్పుడో అప్పుడో ఇంకాసేపట్టుకో ఇవాళ సాయంత్రానికో రాత్రికో పొత్తులు ఫైనలైజ్ అవుతాయని చెప్పి తెలుగుదేశం పార్టీ, దాని అధినేత చంద్రబాబు నాయుడు ఓవైపు ఢిల్లీ వైపు చూస్తూ ఉన్నారు, మరోవైపు యాగాలు చేస్తూ ఉన్నారు. ఆయన ఈ మధ్యనే ఢిల్లీ వెళ్ళొచ్చినారు. మామూలుగా అయితే ఆయన ఢిల్లీ వెళ్తున్నప్పుడు ఆయనను సమర్థించే మీడియా ఆహా ఓహో ఢిల్లీ నుంచి పిలిచారు, చంద్రబాబు లేకపోతే బీజేపీకి కష్టం ఆంధ్రాలో కాబట్టి అయ్యా మాతో కలువు అని చెప్పి ప్రాధేయపడడానికి ఢిల్లీ పెద్దలు పిలిచారనే విధంగా బిల్డప్ ఇచ్చిన మీడియా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఊసెత్తడం లేదు, మాట్లాడడం లేదు. ఆయనను సమర్థించే మీడియా మాట్లాడడం లేదు, ఆయన కూడా మాట్లాడడం లేదు. ఆయన మౌనం వెనుక రహస్యం ఏమిటి అనే చర్చ జరుగుతున్నది రాష్ట్రంలో. రెండవది, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుస్తారు అని ప్రచారంలో పెట్టినారు. ఆయనను పిలిచినట్లేదు, ఆయన పోవడం లేదు, ఆయన ఏమీ మాట్లాడడం లేదు, ఆయన కిమ్మనకుండా ఉన్నారు. మూడవది, రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ చెప్తున్నది పొత్తుల విషయం మా కేంద్రం తేలుస్తుంది, అయితే ఈలోగా మమ్మల్ని ఎన్నికలకు సన్నద్ధంగా అమ్మన్నారు, మేము 175 స్థానాల్లో కూడా మా కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం, ఎన్నికలకు సిద్ధం కావడానికి కోసం అవసరమైన పనులని మేము చేసుకుంటున్నాం అని చెప్పి బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉంటుంది. అయితే బీజేపీ రాష్ట్ర నాయకత్వం అయినా కేంద్ర నాయకత్వం అయినా జనసేన పవన్ కళ్యాణ్ మాతోటే ఉన్నాడు, ఎన్డీఏలో భాగస్వామి అని చెప్తున్నారు. ఆ మధ్య ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సమావేశానికి కూడా పవన్ కళ్యాణ్ పిలిచినారు. ఆయనకి ఏ రాష్ట్రంలో ఎక్కడ ఒక సీటు కూడా శాసనసభ కానీ, లోక్సభ కానీ, రాజ్యసభ కానీ లేనివాడు. అయినా సరే ఆయన ఎన్డీఏ భాగస్వామిని పిలుచుకున్నారు. మరి పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఎన్డీఏలో భాగస్వామి అయితే రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నది? పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకులు కలిసి కదా 170 స్థానాల్లో తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించాలి, ఎన్నికల కోసం ఏర్పాట్లు చేసుకోవాలి, ఎన్నికల కార్యక్రమాలను ముందు తీసుకోవాలి. అవేం జరగడం లేదు. ఇంత గందరగోళం ఉన్నది. పవన్ కళ్యాణ్ కూడా ఏమిటి రేపు బీజేపీ నిజంగా 3 పార్టీలు కలిసి పోటీ చేద్దామంటదా, లేక నూరా మనిద్దరమే చేద్దామంటదా, లేదా తనని టీడీపీకి వదిలేస్తుందా అనేది కూడా అర్థం కాని స్థితిలో ఉన్నాడు. ఆయనకు సంబంధించిన వాడు మాత్రం నిన్న ఆయన సమక్షంలోనే ఇటీవలే జనసేనలో చేరిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కొణతాల రామకృష్ణ ఆయన పవన్ సమక్షంలోనే మాట్లాడుతూ మాకు 300 సీట్లు మేము తీసుకుంటాం తప్పనిసరిగా అంటున్నాడు. 300 సీట్లు అంటే 58 స్థానాలు. తెలుగుదేశం పార్టీ ఆ 55 స్థానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నదా, లేదా ఇంకోటి అమిత్ షా ఇంకేదో ప్రతిపాదన చేసినారంటున్నారు 4:2:1 అని. అంటే 4 తెలుగుదేశం, 2 బీజేపీ, 1 జనసేన. దాని ప్రకారం అయితే 100 స్థానాల్లో తెలుగుదేశం, 50 స్థానాల్లో బీజేపీ, 50 స్థానాల్లో జనసేన, 25 స్థానాల్లో బీజేపీ పోటీ చేసేట్టుగా. దీనికి మరి తెలుగుదేశం అంగీకరిస్తుందా? తెలుగుదేశం శ్రేణులు కానీ,
పార్టీలో టికెట్లు ఆశిస్తున్న నాయకులు కానీ మొన్ననో గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పినారు, ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలందరూ వాళ్ళ స్థానాల్లోనే పోటీ చేస్తారు, నేను రాజమండ్రి నుంచే చేస్తున్నానని చెప్పినాడు ఆయన. ఇది పార్టీ నిర్ణయమైనా చంద్రబాబు గారి నిర్ణయమైనా అనేది ఎవరికి స్పష్టత లేదు. రేపు 75 స్థానాలు బీజేపీ జనసేనకి ఇచ్చి 100 స్థానాల్లోనే పోటీ చేయాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు ఎట్లా ఎదుర్కోబోతున్నారు. ఇగో ఇట్లాంటి ఒక గొప్ప గందరగోళ చిత్రం ప్రతిపక్ష కూటమిలో నెలకొని ఉన్నది. ఢిల్లీలో కూర్చున్న పెద్దలు ఆడదాం ఆంధ్ర ప్రతిపక్షంతో అన్నట్టుగా వివరిస్తూ ఉన్నారు. చూద్దాం. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.